ఏలియా అనే గొప్ప ప్రవక్త యెజబెలు మాట వినేసరికి ఎలా అయిపోయాడు. నాకు ఈ మనుషులు వద్దు, నాకు ఈ లోకం వద్దు, నా జీవితం మీద విరక్తి వచ్చేసింది, నేను వెళ్ళిపోతాను, ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకున్నాను కూడా. ఏలియాలాగా నువ్వు ఉండవలసిన స్థలం ఇది కాదు ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంతవరకు నేను చేసిన సేవ చాలు, ఇంకా నాకు వద్దు ఈ జీవితం, ప్రభువా తీసేసుకో. ఏలియా, శక్తికి మించిన పని నీ ముందు ఉంది, ఇంత మట్టుకు చాలు, నేను బ్రతకను అని అనుకుంటున్నావేమో. కమాన్, గెటప్, లెగు లెగు లెగు, నువ్వు ఎక్కడున్నా లేగాల్సిందే. అంత రోషంగా జీవించిన ఏలియా ఒక దిక్కులేని శవం పడిపోయినట్టు పడిపోతావా? అగ్ని రథాలతో నిన్ను వెల్కమ్ చేయాలనుకుంటున్నాను. దేవుని బిడ్డ, దిక్కులేని చావులు మనకొద్దు. మన దేవుడు ఎంతవరకు మనల్ని ఉంచాడో అంతవరకు మనం బ్రతుకుదాం. అపవాది పెడుతున్న ప్రతి బాణాల్ని విశ్వాసంతో జయిద్దాం. నిరుత్సాహపూర్చుల్లో నుండి నువ్వు బయటికి రావాలి. ఈరోజు నువ్వెవరివైనా సరే, నీ మనసులో ఉన్న బాధ ఆయనకు తెలుసు కనుక ఈరోజు ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. గెట్ అప్.